సచివాలయ నిర్మాణ ఖర్చెంత లెక్కలు దేవుడికి ఎరికాట. ఆమోదం కంటే తక్కువే అంటున్న ఆర్ఎండ్బి, సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది 617 కోట్లు, అయిన ఖర్చు 558 కోట్లు. ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు. ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి. ఈ రెండింటిలో ఏది నిజం, మతం ఏంటి చెప్పాలి కదా. నూతన సచివాలయ నిర్మాణ ఖర్చు విషయంలో ఆర్ఎండ్బి అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు. ఆర్టీఐ కింద అడిగితే గత ప్రభుత్వం దీనికోసం నిధులు కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వెల్లడించలేదు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణానికి అయిన ఖర్చులపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఆర్ఎండ్బి అధికారులు ఇదే తీరుతో జవాబివ్వడం చూడండి ఎంత దోకేబాజు కథలు ఇవి. గమనార్హం. నూతన సచివాలయ నిర్మాణం అందుకు వెచ్చించిన నిధుల గురించి వివరాలు తెలపాలంటే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆర్ఎండ్బి శాఖను సమాచార హక్కు కింద కోరగా గత ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ ద్వారా 47 ద్వారా 617 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో ఇప్పటి వరకు 588 కోట్లు ఖర్చు చేశామని సమాధానం ఇచ్చింది. కొత్త సచివాలయ శంకుస్థాపన 2019లో జరిగింది. 2020లో కోవిడ్ వల్ల నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోయి ఆ మేరకు సచివాలయ నిర్మాణ వ్యయం అంచనాలు కూడా పెరిగాయని గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా వ్యవహరించిన వేముల ప్రశాంత్ రెడ్డి పలుమార్లు తెలిపారు. నిర్మాణం కోసం మంజూరు చేసిన 617 కోట్లకు అదనంగా 20-30% మేర ఖర్చు పెరగొచ్చని భావిస్తున్నట్లు సచివాలయ ప్రారంభ సందర్భంగా 2023 ఏప్రిల్ 27న ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం అంతకన్నా తక్కువ ఖర్చు అయిందని చెబుతున్నారు. దీంతో సచివాలయ నిర్మాణం ఖర్చులో ఉన్న మతలబు ఏంటనే చర్చ మొదలైంది. ఇదే కాదు, ఆర్ఎండ్బి శాఖ పరిధిలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన నిర్మాణాలు అందుకు వెచ్చించిన నిధులపై ప్రస్తుత సర్కార్ నజరు వేసింది. సో మొత్తానికైతే సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. దానిపైన కూడా ఈ రేవంత్ ప్రభుత్వం పెద్ద నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. సో ఇది కూడా పెద్ద స్కామే. వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్కి అయ్యే ఖర్చు కంటే డబుల్ అవుతుందా సచివాలయానికి? ఇట్లా ఉంది మన యొక్క వ్యవహార శైలి. కల్వకుంట్ల కాలకేలేదు.